హాయ్ అండి, ఈరోజు సొరపిడి చేస్తున్నాము. ముందుగా సొర ముక్కల్ని నీటిలో శుభ్రం కడుక్కొని అలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలి. అందులో పసుపు యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఇదేంటిది కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇవి కరివేపాకు, అలాగే కొబ్బరి పొడి కోరుకొని పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరికాయ. దానికి సరిపడా మసాలాలు, జీలకర్ర ఒక స్పూను, అలాగే లవంగ మొగ్గలు అన్ని 5 అంటే కిలో చేపకి, కిలో ఏంటిది సొర చేపకి. నెక్స్ట్ దాల్చిన చెక్క 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ధనియా 2 స్పూన్లు, 1 2 అల్లం ముక్క అండి, అలాగే ఎల్లుల్లి రెబ్బలు ఒక 10 అలాగా మొత్తం అన్ని అందులో వేసి మిక్స్ పెట్టుకోవాలి. ఇది చేప, కాకపోతే అందులో నీళ్ళన్నీ వంపేసి అప్పుడు చల్లటి నీళ్ళకి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. చేప అంటే ఎందుకంటే సముద్రం చేప కాబట్టి దీనికి కొంచెం ఇసుక అనేది ఉంటుంది, అందుకని పైన పొర అంతా చాలా నీట్గా వాష్ చేసుకోవాలి చల్లటి నీళ్ళతో. చూడండి, చాలా నీట్గా చేసుకోవాలి. కొంచెం ఇసుకున్నా కానీ ఎంత బాగా వండుకున్న కూర అంతా చెడిపోద్ది. ఈ సొర కడిగి పెట్టుకున్న సొర అండి, కొబ్బరి ఇది ఉంది కదా, ఈ కొబ్బరి దాంట్లో వేసి ముందుగా మిక్స్ చేసుకోవాలి, చేతితో కలుపుకోవాలి. అయితే ప్రతి చేపలోని ముళ్ళు ఉంటాయి, తీసి మనం పక్కన పెడతాం, కానీ చేపలో ఈ ముళ్ళే టేస్ట్. కూర అయిన తర్వాత చూపిస్తాం, మంచి నవ్వులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ముళ్ళు మాత్రం అసలు పడేయద్దు, ముళ్ళే టేస్ట్. అయితే ఇందులో సాల్ట్ మాత్రం వేసుకోవాలండి. కళ్ళతో ఉన్న అదే పెద్ద ఉప్పు ఉంటుంది కదా, ఆ పెద్ద ఉప్పు వేసుకున్న కరగకపోతే కొంచెం ఇబ్బంది పడతారు, అందుకని సాల్ట్ అయితేనే బెటరు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ వేసుకోండి, ఎందుకంటే కిలో కదా, ఒక స్పూన్ వేసుకుంటే ఆ నీచు వాసన కొంచెం తగ్గుతుంది, కానీ నీచు వాసన సూపర్గా ఉంటుంది దీనికి. నెక్స్ట్ అల్లం ఇందాక పేస్ట్ పెట్టాం కదండి మసాలాలతో, ఆ పేస్ట్ అండి, ఆ పేస్ట్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్ కారం అండి, స్పూన్ అంటే ఇది మీ ఇంట్లో స్పూన్ దాన్ని సరిపడా వేసుకోండి, అంటే కొంచెం కారం ఎక్కువగా తింటాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. అంటే ఇలా కలుపుతుంటేనే కూర కాకుండా తినేయాలి అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగని తినేసరి కనుక కూర ఉండేటికి ఏముండదు. కొంచెం లైట్గా జీలకర్ర వేసుకోండి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా ఉండాలండి, బాగా సన్నగా ఉండాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు. లుక్ చూసారా, ఏమైనా సముద్రం చేప పెట్టుకునండి. ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలండి, బాగా కలపాలండి. చూసారా, బాగా కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకునండి, నూనె పొయ్యాలి. పొయ్యడం అంటే మామూలుగా కాదు, సముద్రం చేప కదండి, సముద్రంలా కనబడేది అంత నూనె పొయ్యాలి, ఎందుకంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది చేప. అది తప్పదు, ఒంట్లో పట్టేద్దంటే ఈ కూర టేస్ట్ రావాలంటే ఈ మాత్రం నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందండి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ ఇలా సలసలమంతా మగ్గుతూ ఉండాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకొని ఈ సొర పిడుకునేది అందులో వేయాలండి. ఇది మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే కోడిగుడ్డు కొట్టుపోసుకుని ఉప్పు ఉంటుంది కదా, అదే అండాబూచి అలా ఉంటుంది అనమాట చూడడానికి. టేస్ట్ అయితే దీని టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇందులో వేసిన కాడి నుంచి అండి దీన్ని అంతమోహన్ ఏదైతే అంటానే ఉండాలి, అంటే అదే తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాట ఇది.